చేశారు అన్నది కాంగ్రెస్ నాయకుల వాదన. అండ్ ఢిల్లీ పర్యటనలో ఉన్న రేవంత్ రెడ్డి కూడా దీని మీద, ఈ వ్యవహారం మీద రియాక్ట్ అయ్యారు సార్. బతకడానికి వచ్చినోళ్ళ ఓట్లతోనే బీఆర్ఎస్కు సీట్లు వచ్చాయి. సో కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలకు కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు జవాబు చెప్పాల్సిందే రేవంత్ రెడ్డి డిమాండ్ సార్ అది. అంటే ఇలా వివాదాస్పదమైన వ్యాఖ్యలు పెరిగితే బీఆర్ఎస్కే నష్టం. ఎందుకంటే హైదరాబాద్లో బీఆర్ఎస్ మంచి ఓటింగ్ తెచ్చుకుంది, నిజమే కదా. మరి ఇతర ప్రాంతాల నుంచి హైదరాబాద్కు బతకడానికి వచ్చిన అంటే తెలంగాణేతర ప్రాంతాలు వాళ్ళు చెప్పేది, తెలంగాణ నుంచి కూడా నాలంటోడు కూడా ఆదిలాబాద్ నుంచి ఇక్కడ బతకడానికి వచ్చాను. నేనేమి హైదరాబాద్లో పుట్టలేదు, నేను ఇంటర్మీడియట్లో హైదరాబాద్కి వచ్చాను. సో హైదరాబాద్లో బతకడానికి వచ్చాను. మహానగరాలు అందరూ బతకడానికి వస్తారు ఎక్కడి నుంచి అక్కడికి. మీరు ఢిల్లీకి వెళ్ళండి, అందరూ బతకడానికి వచ్చిన వాళ్ళే ఉంటారు. సో అక్కడ పుట్టిన వాళ్ళు చాలా కొద్దిమందే ఉంటారు. సో ఎనీ మహానగరం, మీరు డాలాస్ నగరంకి వెళ్ళండి, ఈ మధ్య రేవంత్ రెడ్డి వెళ్ళాడు, రాహుల్ గాంధీ కూడా వెళ్ళాడు కదా, మన బతకడానికి వెళ్ళే వాళ్ళు చాలామంది ఉంటారు అక్కడ, మన వాళ్ళే. సో మీకు రోడ్డు పక్కన గప్చుప్లు షాపులు ఉంటాయి, మిరకా బజ్జీల బండ్లు ఉంటాయి, ఎక్కడికి అక్కడ మీకు కర్రీ పాయింట్లు ఉంటాయి, ఇవన్నీ మనకు ఉంటాయి కదా. మరి అక్కడ కూడా మన వాళ్ళు మామూలుగా లేరు కదా, 40 లక్షల మంది అమెరికాలో బతకడానికి వెళ్ళిన భారతీయులు. సో అందువల్ల ఈ భాష సరైనది కాదు. తెలంగాణ సమాజంలో తెలంగాణ వచ్చాక చాలామంది అనుమానపడ్డది, ఆరోపించింది ప్రాంతీయ విద్వేషాలు రగులుతాయని. కానీ కేసీఆర్ ప్రభుత్వాన్ని ఒకదానికి అప్రిషియేట్ చేయాలి. ఈ 10 ఏళ్ల పాటు ఆయన ప్రభుత్వంలో ఉన్న సమయంలో చాలా అనుమానాలు వచ్చినా కూడా ఎక్కడా ప్రాంతీయ విద్వేషాలు రగలలేదు, జాగ్రత్త పడ్డారు. పైగా బీఆర్ఎస్ఏ తెలంగాణేతర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళ ఓట్లు బీఆర్ఎస్కి షిఫ్ట్ అయ్యాయి. తెలుగుదేశం పార్టీ బలహీనపడడం అందుకు కీలక అంశము. ఎందుకంటే హైదరాబాద్ నగరంలో తెలుగుదేశం చాలా స్ట్రాంగ్. 2014 అసెంబ్లీ ఎలక్షన్లో, తెలంగాణ వచ్చిన ఎలక్షన్లో కూడా టీడీపీ ఇవ్వడం. అందువల్ల వ్యూహాత్మకంగా కేసీఆర్ టీడీపీ ఎమ్మెల్యేలుగా గెలిచిన షేర్లింగంపల్లి, కుక్కటిపల్లి, కుత్బుల్లాపూర్, మీకు ఈ ఎమ్మెల్యేలందరినీ బీఆర్ఎస్లోకి తీసుకున్న తర్వాత ఇక్కడ బీఆర్ఎస్ బలపడింది. ఒకప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ కూడా చేయలేమనుకున్న పరిస్థితి నుంచి 99 సీట్లు జిహెచ్ఎంసీలో గెలుచుకోగలిగారు. ఇంత కేసీఆర్ వ్యతిరేకంగా, బీఆర్ఎస్ వ్యతిరేకంగా రాజకీయ గాలి ఉన్న సమయంలో కూడా హైదరాబాద్ నగరంలో కాంగ్రెస్ పార్టీ సీట్లు రాలే. వచ్చిన సీట్లు కాంగ్రెస్, బీఆర్ఎస్. అందుకే ఇప్పటికీ కూడా హైదరాబాద్ రిప్రజెంట్ చేసే మంత్రి లేడు రేవంత్ క్యాబినెట్లో. సో ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? అందువల్ల ఇవాళ కాంగ్రెస్ పార్టీ కూడా ప్రత్యేకమైన ఫోకస్ పెట్టి హైదరాబాద్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమ వైపు తిప్పుకుంటోంది. కారణం కూడా అదే. ఇప్పుడు అదే కదా ఈ పంచాయతీకి అసలు మూలం. ఎందుకంటే తెలంగాణలో హైదరాబాద్లో బీఆర్ఎస్కి బలం ఉంది. రేపు జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నాయి, ఆ బలాన్ని బీఆర్ఎస్ నిలుపుకోదలుచుకుంది, అక్కడే దెబ్బ కొట్టదలుచుకుంది కాంగ్రెస్. అందువల్ల ఇదేదో కౌశిక్ రెడ్డి వర్సెస్ గాంధీ, ఇదేదో వ్యక్తులు మాత్రమే, మీరు అన్నారు పార్టీ నాయకత్వాలు ఏమిటి, ఇదేదో పార్ట్ ఆఫ్ ద పార్టీ పొలిటికల్ ఇష్యూస్ ఇవి. ఏంటంటే రేపు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ తలపడాలి కదా. సో బీజేపీ కూడా అఫ్కోర్స్ ప్లేయర్గా ఉంటుంది, కానీ కాంగ్రెస్ పార్టీ లాస్ట్ టైం 2 సీట్లు గెలుచుకుంది. బీఆర్ఎస్ నిలబెట్టుకోవాలి, కాంగ్రెస్ బీఆర్ఎస్ దెబ్బతీయాలి. ఎందుకంటే బీజేపీకి ఉంటుంది కదా. సో అందువల్ల ఇది ఒక లార్జర్ పొలిటికల్ బ్యాటిల్ హైదరాబాద్ సిటీలో జరుగుతుంది. ఏదో ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య ఒక సాధారణ పంచాయతీగా మాత్రమే చూడకూడదు. సో ఇట్స్ ఎ లార్జర్ పొలిటికల్ బ్యాటిల్ ఫర్ స్టేక్స్ ఇన్ హైదరాబాద్ కదా. హైదరాబాద్లో కొన్ని లక్షల సంఖ్యలో ఉన్నారు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు కదా. ఎందుకంటే అది ఉమ్మడి రాష్ట్ర రాజధానిగా 1956 నుంచి 2014 వరకు ఉన్నప్పుడు 58 ఏళ్ల పాటు ఉమ్మడి రాష్ట్ర రాజధానిగా ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రాంతాల ప్రజల భాగస్వామ్యంతోనే హైదరాబాద్ మహానగరంగా వెలిసింది కదా. దాన్ని కాదనలేం కదా. హైదరాబాద్ మహానగరంతో తెలుగు వారందరికీ కూడా సంబంధాలు. తెలుగువారు ఏంటి, హైదరాబాద్ ఇస్ కాస్మోపాలిటన్ సిటీ. మీకు హైదరాబాద్లో మీకు మలయాళీస్ ఉంటారు, పెద్ద సంఖ్యలో హిందీ వారు మాట్లాడే నార్త్ ఇండియన్స్ ఉంటారు, అన్ని రకాల వాళ్ళు ఉంటారు. అసలు నగరాలు అనేవి వాటి స్వభావం కోల్పోతున్నాయి. ఒకప్పట్లాగా ఆ భాష మాట్లాడేవారే, ఆ రాష్ట్రం వారే ఉంటలేరు. మీకు ఉదాహరణకు మీకు బెంగళూరుకు చేరాలి అంటే బెంగళూరు సిటీలోని ఒకవైపు నుంచి చేరడం కన్నా తమిళనాడులోని హొసూరు నుంచో, ఆంధ్రప్రదేశ్ నుంచి హిందూపూర్ నుంచో వెళ్ళడం తొందరగా వెళ్తాం. సో సిటీస్ ఆర్ లూజింగ్ దర్ బార్డర్స్ లేవు సిటీకి. మీరు అందువల్ల ఆ రకంగా హైదరాబాద్ నిర్మాణం జరిగింది. అందువల్ల ఈ వ్యాఖ్యలు ప్రజల్లో మీరు ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య పంచాయతీ, అది 2 పార్టీల మధ్య పంచాయతీగా మారింది.
దాన్ని ప్రజల మధ్య పంచాయతీగా మార్చకండి. మీ పంచాయతీ మీరే పెట్టుకోండి, ప్రజల మధ్య పంచాయతీగా మార్చుకోండి. ఇదే అరకపూడి గాంధీ మరి బీఆర్ఎస్లో చేరినప్పుడు ఆయన బతకడానికి వచ్చినాడే కదా, మరి అప్పుడు బతకడానికి రాలేదా? అయినా కాదు కదా బీఆర్ఎస్లో ఎమ్మెల్యేలు అందరినీ తెలంగాణ ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళందరినీ బీఆర్ఎస్లో చేర్చుకోలేదా? మరి వాళ్ళందరి సంగతి ఏంటి? అందువల్ల ఇలాంటి మాటలు ఎప్పుడు కూడా యాక్సెప్ట్ కాదు. మాలాంటి వాళ్ళు ఏదైనా తప్పంటే అప్పుడు గాంధీ కౌశిక్ రెడ్డి ఇంటి మీదకి వెళ్ళడం కూడా తప్పన్నాను కదా నేను. సో గాంధీ ఇంటికి వచ్చి కౌశిక్ రెడ్డి జెండా ఎగరేస్తా తప్పన్నాం, కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు తప్పన్నాం, గాంధీ వ్యవహారం తప్పన్నా, ఇవాళ మళ్ళీ ఇంకోరు ఇంటికి పోయినా కూడా తప్పంటాం. రాజకీయాల్లో ఏ రాజకీయ పార్టీ నాయకులు కాదు, వ్యక్తిగతంగా అందరితో పరిచయాలు ఉండొచ్చు మనకు, కానీ విశ్లేషణ చేసేటప్పుడు ఆ పరిచయాలకు అతీతంగా చేస్తాం. ఎందుకంటే వ్యక్తిగతంగా నాకు అందరూ తెలుసు, అది వేరే విషయం. కానీ పర్సనల్ వేరు, పొలిటికల్ ఎనాలిసిస్ వేరు. పొలిటికల్ ఎనాలిసిస్ చేయడం వరకు ఈ సాంప్రదాయం మంచిది కాదు. అందులో ఇది ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య పంచాయతీగా పోయి 2 పార్టీల మధ్య పంచాయతీగా మారి ఇప్పుడు 2 సెక్షన్ల ప్రజానీక మధ్య పంచాయతీగా మారడం తెలంగాణకు మంచిది కాదు, బ్రాండ్ హైదరాబాద్కు మంచిది కాదు. రైట్ సార్. ఇక నెక్స్ట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చంద్రచూడ్ ఇంటికి మోడీ వెళ్ళారు సార్. గణపతి పూజలో కూడా పాల్గొన్నారు. సో దీన్ని పబ్లిక్ చేశారు.